కూడి వచ్చిన మీ అందరికీ గట్టిగా పలకండి. అందరికీ వందనాలండి. నాయకుడు లేని జనులు చెడిపోదురు. ఒకసారి అనండి గట్టిగా. ఒకసారి తమ్ముళ్ళు ఆగండి, ఒకసారి సహోదరులు అంటారు. ఒకసారి ఇంకొకసారి ఇంకొకసారి ఒకసారి సహోదరులు ఆగుదాం. సహోదరుడు మరొకసారి ఒకసారి మరొకసారి మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్దాం. ఒకసారి అనండి పదాలు అని కమలాకర్. నాయకుడు లేని జనులు చెడిపోదురు. తర్వాత ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణ. ఇద్దరు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు సామెతల్లో. చూడండి, ఇక్కడ నాయకుడు, సేవకుడు గురించి, విశ్వాసుల గురించి. నాయకుడు లేని జనులు చెడిపోతారు. అలాగే మరొక అంశము, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణ. ఎవరిళ్ళు ఆలోచనకర్తలు? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆలోచనకర్తలు అనేక మంది ఉన్నారు ఇక్కడ. ఈ ఆలోచనకర్తలు ఆలోచన చేస్తే అంతా రక్షణ. ఏంటండి? అంత రక్షణే. రెండు మాటలు దేవుడు మనకి ప్రభు ఇచ్చాడండి, అద్భుతమైన మాటలు. చూడండి, చాలా సార్లు మిమ్మల్ని అనేక మంది ప్రశ్నించారు. ఏమంటే, మందిరానికి వెళ్తేనేనా ప్రార్థన, పాస్టర్ గారి దగ్గరికి వెళ్తేనేనా ప్రార్థన, పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకుంటే నేను ప్రార్థన, ఇంట్లో లేడా దేవుడు, ఇంట్లో చేసుకోవచ్చుగా. అంత తెల్లవారుజామున వెళ్ళాలా బళ్ళేసుకుని, అక్కడికే వెళ్ళాలా, ఇక్కడ లేడా, ఇంట్లో కూర్చుని మూలన కూర్చుని ప్రార్థన చేసుకోకూడదా? చాలా మంది మిమ్మల్ని అడిగారు. ఒకసారి చేయి చూపించండి. ఎవరన్నా అడిగారా? 1 2 3 4 ఎవరన్నా మిమ్మల్ని ఎవరు అడగలేదా? మరి చేయి చూపించండి. అడగలేదా? మిమ్మల్ని అడగలేదా? అక్కడే ఉన్నాడా దేవుడు, ఇక్కడ లేడా? పని మానేసి వెళ్ళాలా, ప్రార్థన చేసుకుని పనికి వెళ్ళిపోకూడదా అనలేదా? ఎన్నోసార్లు అన్నమాట. అయితే గమనించండి, నాయకుడు లేని జనులు చెడిపోవుదురు. ఏమవుతారంటండి? చెడిపోతారు. కొంతమంది అండి, నాకు పాస్టర్ గారితో అస్సలు పని లేదు, డైరెక్ట్ అటాచ్డ్. ఎవరితోనంటండి? డైరెక్ట్ గా ఆయనతోనండి. చూడండి, గమనించండి, వాక్యం ఏం సెలవిస్తుంది? మధ్యవర్తి ఉన్నాడు మనకి. తండ్రికిను విశ్వాసులకి మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు. పాపంతో పెట్టిరేగిపోతున్నప్పుడు, పాపంలో జీవిస్తున్నప్పుడు, పాపంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు తండ్రికి మనకి మధ్యవర్తి ఉన్నాడు ఒకే ఒక ఆయన. ఆయన ఎవరండి? అదే ఎవరండి? ఆలోచనకర్త, సేవకుడు. రైట్. ఇంకొక మధ్యవర్తి ఉన్నాడు, ఆయన పేరు మీరే చెప్పాలి. తండ్రికి మనకి మధ్యవర్తి 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చాడు. ఆ మధ్యవర్తి ఎవరు? యేసయ్య. యేసయ్య ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? 38 ఏళ్ల వ్యాధిగ్రస్తుడిని ఒక మధ్యవర్తిగా వచ్చి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడండి. అవును ప్రభువా, నేను స్వస్థపడగోరుచున్నాను, నీ పరిపెత్తుకొని పరిగెత్తమన్నాడండి. ఎవరైనా? మధ్యవర్తి యేసయ్య. మధ్యవర్తి లేకుండా పనులు అవ్వలేదు అక్కడ. మధ్యవర్తి లేకుండా కార్యాలు జరగలేదు. మధ్యవర్తి లేకుండా అద్భుతాలు జరగలేదు. నాయకుడు లేని జనులు చెడిపోదురు. ఆ రాష్ట్రానికి నాయకుడు లేకపోతే ఆ జనులు చెడిపోతారు. ఆ పట్టణానికి నాయకుడు లేకపోతే ఆ జనులు చెడిపోతారు. ఆ గ్రామానికి నాయకుడు లేకపోతే ఆ జనులు చెడిపోతారు. క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మనకి యేసయ్య లేకపోతే చెడిపోతాం.
ఎప్పుడో మనం మొరపెట్టుకున్నాము, ఎప్పుడో సాష్టంగా పడ్డాము, అయ్యా ఈ బాధ నుంచి విడిపించయ్యా, ఈ ఎట్టి చాక నుంచి విడిపించయ్యా. మొరపెట్టుకోలేదా? రోగిష్టివానిగా ఉన్నాను, రోగిష్టిదానిగా ఉన్నాను, అయ్యా ఈ బాధ నేను భరించలేనయ్యా, నన్ను స్వస్థపరచమని అడగలేదా? స్వస్థపరచమని అడగగానే వేదనలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, కొట్టిమిట్టాడుతున్నప్పుడు మీకు ఒక ప్రజల్ని పరిచయం చేస్తాను. అందరికీ తెలిసిన ప్రజలే, ఇజ్రాయేల్ ప్రజలు. మట్టి బిసుక్కుంటున్నారు, ఇటుకలు తయారు చేస్తున్నారు అచ్చులతోనూ, అంతా బాగానే ఉంది. కానీ పని ఎక్కువ పెంచి వాళ్ళు గాండు చాకరీ చేయిస్తున్నారు, వాళ్ళతో ఎక్కువగా పని చేపిస్తున్నారు అన్నమాట. అయితే అప్పుడు ఏమని మొరపెట్టుకున్నారు? దేవుడా ఈ పని మేము చేయలేము తండ్రి, నాయనా విడిపించు ప్రభువా అంటే దేవుడు ఆకాశం నుంచి ఆ ప్రజల వైపు చూసి మిమ్మల్ని విడిపిస్తాను అన్నాడండి దేవుడు. హల్లెలూయా. ఏమన్నాడు నాన్న? మీ ప్రార్థన ఆలకించాడు. మీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళింది, సన్నిధికి చేరుకుంది. విడిపిస్తానన్న దేవుడు ఒక ఆయన్ని చూడాలిగా, బాబురావునో, సీనుబాబునో, ఎర్రబాబైనో, దుర్గారావునో, ఎవరినో కొన్ని చూడాలిగా, నాయశ్రం గారినో, గౌరీనో, మామనో చూడాలి కదా. చూడండి, ఎవరినో ఒకరిని పిలిచాడు. ఒక ఆయన పిలిచి, అయ్యా అక్కడ ప్రజలు మగ్గిపోతున్నారంట, అక్కడ ప్రజలు కొట్టిమిట్టాడుతున్నారంట, నలిగిపోతున్నారంట, నాకు మొరపెట్టుకున్నారు, వాళ్ళని నువ్వు వెళ్ళి విడిపించు అంటే ఆ పాస్టర్ గారు ఏమన్నాడు? అయ్యా నాకు మాట్లాడటము రాదు, నేను నత్తోణ్ణి. ఏమన్నాడమ్మా? నత్తోణ్ణి. ఇంచుమించు కొన్ని 15 సంవత్సరాల పరిచర్య రాకముందే 40 సంవత్సరాలు అవుద్ది నాకు తెలిసి, ఇంచుమించు 45 సంవత్సరాలు లోపు దావీదు రాజు గారు ఈ ప్రాంతానికి వచ్చి రాళ్ళల్లో, చెట్టల్లో సొరకాయలు పడిపోయినాయా, ములక్కాయలు పడిపోయినాయా, రాయెక్కిచ్చి కింద పడ్డాడా పాప, ఆయన లేపాడా? ఎవరొచ్చారు ఈ గ్రామానికి? మధ్యవర్తి. ఎవరొచ్చారండి? మధ్యవర్తి. కొనుంగుంట ప్రాంతాన్ని దేవుడు ఎప్పుడూ ప్రేమించేశాడు. దేవుడు 40 సంవత్సరాల క్రితమే ఆయన ఫోకస్ పడింది కొనుంగుంట మీద. హల్లెలూయా. ఇప్పుడప్పుడు పరిచర్య కాదండి. ఆ సేవకుడు వచ్చి మరి చాలామంది ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, ఎక్కడికో వెళ్ళేవాళ్ళు, వాళ్ళని కలిసినప్పుడు ఈ నత్తి ఆయన వాక్యం ఆడ చెప్తారు అనేవాడు. సీనియర్ బ్యాచ్ తెలుసు. ఎవరు తెలుసు? పాస్టర్ గారు ఎంతమంది తెలుసు? ఒకసారి చేసి చూపించండి అమ్మా. అన్నారా లేదా ఆయన్ని? నత్తి ఆయన వాక్యం చెప్తాడా అన్నారా లేదా? నా ముందే అన్నారండి. ఏమన్నాడు మోషే? అయ్యా నేను నత్తివాణ్ణి. ఆయన ఊరుకున్నాడా? నేను మాట నేర్పరిని కాను. మళ్ళీ వెళ్ళమంటే మాట్లాడేది నువ్వు కాదు నేను. ఎడ్చునమ్మా, మాట్లాడేది నువ్వు కాదు నేను. నువ్వు వెళ్ళంటే మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాడు. ఏమన్నాడంటే, అయ్యా నేను కాదులే కానీ నా అన్న ఉన్నాడు. ఎవరున్నారంట? నా అన్న ఉన్నాడు, నా అన్నను పంపించు అన్నాడు. అన్న ఎవర్రా? చెప్పండి గట్టిగా. ఏదో 2 ముక్కలు చెప్తే వెళ్ళిపోదామని చూస్తున్నాం కానీ ఈ పేర్లన్నీ మాకెందుకు బాబు అంటారా? ఒకసారి చెప్పినప్పుడన్నా గుర్తుంచుకోండి అన్న. వాళ్ళ బ్రెయిన్ ఏంటో, వాళ్ళేంటో నేను కూడా చాలను. నిజంగా చెప్తున్నానండి. వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ షార్ప్ ఏంటో కానీ కాలనీళ్ళు ఒక్కసారి చెప్తే కానీ దాన్ని పట్టుకుంటారు. నేను ముందున్నానా వెనుకున్నానా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. విద్యలేని పామర్లండి. గొప్పతనం గురించి కాదండి, చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో దేవుడు తేటగాను స్పష్టంగాను వివరిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నా అన్న ఉన్నాడు. ఎవరున్నారంటండి? నా అన్న ఉన్నాడు. అయ్యా నేనైతే వెళ్ళను కానీ నా అన్నని పంపించు అంటే ఎవరు కావాలి దేవుడికి? అదే మధ్యవర్తి, నాయకుడు. ఎవరు కావాలంటండి? నాయకుడు. మోషే మధ్యవర్తి కావాలి. ఇటు చూడండి అమ్మా. అరే చెల్లి ఇటు చూడండి. ప్రార్థన చేయండి అమ్మా నా ఐశ్వర్యం గారంటే ఆమె చేస్తుంది అనుకో. సరే ఇంకొకళ్ళు నేను చేయమంటే నేను కాదు నువ్వు చేయి అంటారు.
కానీ దేవుడు సేవకుడు ద్వారా ఎవరి మాట అయితే పలుకుతారో అది చిన్న ప్రార్థనైనా పెద్ద ప్రార్థనైనా సరే చిన్న ప్రార్థన చేసి ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటాం రాదండి మీకు? వచ్చా రాదా? ఎస్ ఆర్ నో? వచ్చా? అరవటం వచ్చా? పొట్లాడటం వచ్చా? ఇటు చూడమ్మా, ఇటు చూడు, పిల్లడు ఇంక చూపించాం అవసరం లేదు. ఇటు చూడు, అరవటం వచ్చా? పొట్లాడటం వచ్చా? దానికన్నా ప్రాముఖ్యమైన విషయం యేసయ్యా ఈ పరిచయాన్ని జ్ఞాపకం చేసుకోమంటే చాలండి, గొప్పగా జ్ఞాపకం చేసుకుంటాడు. నాయకుడు లేని జనులు లేలుయా చెడిపోదురని ఈ కూతులెక్కే అంటున్నారండి. నేను పదం పలకంగానే మిగతాది యాక్టివ్గా ఉండాలన్నమాట. నాయకుడు లేని జనులు, నాయకుడు లేని జనులు, నాయకుడు లేని జనులు చెడు. అయితే మొత్తానికి నాన్నున్నాడు అంటే ఎవరిని పిలిచింది? ఎవరిని? దేవుడు మోషేని. మోషే ఏమన్నాడు? నీకు పిలిచి పిల్లనిస్తానంటే ఏమన్నాడండి? నేను చేసుకోను, మా అన్నయ్యకి లేకపోతే మా తమ్ముడికి ఇవ్వండి. ఎవరికి ఇస్తానన్నాడు దేవుడు పిల్లని? చూడండి, పిలిచిన వాళ్ళే వెళ్ళాలి, పిలిచిన వాళ్ళే ముందుకు నడవాలండి. అయితే గమనించండి, జాగ్రత్తగా వినండి. మొత్తానికి ఏదో రకంగా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళాడండి. ప్రజల దగ్గరికి వెళ్ళి విడిపించడానికి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఆ మట్టి బిసుకున్న వాళ్ళకి విడిపించడానికి అద్భుతమైన విషయం తెలియపరచాడండి. 10 తెగుళ్ళు తీసుకొచ్చాడంట దేవుడు. ఎవరి ద్వారా? మోషే ద్వారా. ఏమేంటి 10 తెగుళ్ళు అయ్యి? కప్పలు వచ్చినాయి, తేళ్ళు వచ్చినాయి, మిడతలు వచ్చినాయి. మీకు తెలిసినవి ఏం చెప్పచ్చు? వనగళ్ళు మీకు గుర్తున్నాయి, 4 అయినాయి. ఇంకా నదిలో నీళ్ళు ఎర్రగా మారినాయి. మీకు ఏది గుర్తుండే? అది ఫరో జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. ఎర్రా చెప్పండి. అద్భుతాలు, 10 అద్భుతాలు. మిడతలు వచ్చినాయి, ఇంకా కప్పలు వచ్చినాయి, ఇంకా పది అద్భుతాలు అక్కడ జరిగినాయండి. ఐగుప్తు దేశంలో మరి నీళ్లు ఎర్రగా మారిపోయినాయి. ఫరో జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. వనగళ్ళు వచ్చినాయి, గాళ్ళు వచ్చినాయి, ధూళి వచ్చింది. ఏంటండి? ధూళి వచ్చింది. పేలు ఏంటండి? పేలు వచ్చినాయి. రకరకాలైన తెగుళ్ళతో అవస్థలు పెట్టినా సరే ఎల్లండి అంటున్నాడు, మళ్ళీ వాళ్ళ మీద తిరగబడుతున్నాడు. ఎల్లండి అన్నాడు, వాళ్ళ మీద తిరగబడుతున్నాడు. రాజకీయ నాయకులు కూడా లేదండి. నీ పని అయిపోద్ది వెళ్ళిపో. ఏమంటారండి? నీ పని అయిపోద్ది వెళ్ళిపో. ఏంటండి మంత్రి గారు, ఆయన పని అవుద్ది అవ్వదు కాదు, ఎట్లా అవుద్ది అని పక్కన వాళ్ళు అడిగితే, అట్లా అనపోతే రేపు మనకి ఎవరు వచ్చినా సరే, లక్ష్మి వచ్చినా, గౌరీ వచ్చినా, వెంకటేశ్వరం వచ్చినా, మా అమ్మ వచ్చినా నీ పని అవ్వదు అంటాడు ఏ నాయకుడైనా. అసలు పొరపాటున అవ్వదు అనండి. చూడండి, గమనించి ఈ పరో పరిస్థితి చూడండి. వెళ్ళండి కానీ మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ ఇటుకలు తయారు చేసేయాల్సింది. మొత్తానికి దేవుడు విడిపించాడండి, నడిపించాడు. ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే, నడుచుకుంటూ వెళుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మహింపరుస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. అయితే కొండ మీద దేవుడు ఉండి, ఆ కొండ మీద దేవుడు ఉండి మోషేని పిలిచాడండి 10 ఆజ్ఞలు ఇవ్వటానికి. ఎలా జీవించాలి, మీరు ఎలా నడవాలి, ఎలా ఉండాలని తెలియపరచడానికి దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళాడు. అప్పుడు ప్రజలేమన్నారు? మోషే ఏమాయను. నేను మోషే అంటాను, మీరు ఏమాయనా అనండి. మోషే కొంచెం పెంచండి. మోషే 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 ఏమాయను. సేవకుడు మన కంటికి కనబట్టలేదు కాబట్టి తాగుదాం. ఏంటంటండి? సేవకుడు మన కంటికి కనపడలేదు కాబట్టి ఎంజాయ్ చేద్దాం. సేవకుడు మన కంటికి కనపడలేదు కాబట్టి డ్యాన్సులు వేద్దాం. నాయకుడు మన కంటికి కనపడలేదు కాబట్టి మన ఇష్టానుసారంగా జీవిద్దాం. లాస్ట్ మాట అండి, సేవకుడు కనపడలేదు కాబట్టి మనం ఒక దూడని తయారు చేద్దాం.
ఏం తయారు చేద్దాం అంటండి? దూడను తయారు చేద్దాం. అందరి బంగారాన్ని బాగు చేస్తారండి. అయితే ఎంతంత బంగారం ఉంది? రామమ్మ నీ దగ్గర ఎంత ఉందిరా? నీ దగ్గర గౌరీ దూడ అవుద్దా అందరి దగ్గర? నూజివేడి పట్టణం మొత్తం భోజేసినా దూడ కాలు కూడా అవ్వదు. ఎంత కూతుంటుందండి దూడ? ఎత్తున ఉంటుంది. దాని కాలు ఎంత ఎత్తున ఉంటుంది? వీళ్ళకి అచ్చులు చేసిన అలవాటు ఉంది. ఏ అలవాటు? ఏ అచ్చులు? ఇటుకలు అచ్చులు చేసిన అలవాటు చొప్పున ఏం చేశారు? దీనికి కూడా అచ్చు తయారు చేశారు. దేనికి? దూడ ఏ ఆకారంలో ఉంటుందండి ముందు చెక్కతో అచ్చు తయారు చేశాడండి. కరగబెట్టి అందరి దగ్గర ఉన్న బంగారం అంతా కరగబెట్టి దాంట్లో పోసేపటికి అచ్చు తీసేపటికి దూడని తయారైపోయిందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాయకుడు లేని జనులు ఏమైపోయారు ఇప్పుడు? ఐగుప్తు నుంచి విడిపించిన దైవమా దైవమా అన్నారండి. మోషేను ఏంట్రా కేకలు వినపడుతున్నాయి కొండ మీద కంటే? ఏదన్నా సంతోషంగా ఫంక్షన్ చేసుకున్నారేమో, ఏదన్నా వెంకటేశ్వర వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఏమో, గౌరీ వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు ఏమో. పుట్టినరోజు కేకలు వేస్తారు ఏరే పిల్లలు. అది సంతోషకరమైన కేకలు. ఏంటండి? సంతోషమైన కేకలు. ఇది అలా లేవు మరి. లేకపోతే ఎవరన్నా మన ఆ ప్రజలు ఎవరన్నా గుట్టుకుమన్నారేమో అంటే అర్ధనాదాలు కూడా కాదంట. ఏ నాదాలు అంటండి? అర్ధనాదాలు, ఏడుపులు కూడా కాదు. ఎలా వినపడుతున్నాయి? చక్కగా డ్యాన్సులు, కేకలు, పెలుబొబ్బులు చక్కగా ఆనందిస్తున్నారనమాట. నాయకుడు లేని ప్రజలు చెడిపోదురు. అయితే గమనించండి, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఒక నాయకుడిగా, ఒక అధికారిగా, ఒక ప్రవక్తగా, ఒక యాజకుడిగా, ఒక దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆ చనిపోయిన లాజర్ను ఉంటే బయటికి రమ్మన్నాడండి. ఎవరైనా మధ్యవర్తి. లాజర్ బయటకు వచ్చాడు. దేవుడు అక్కా చెల్లెలి జీవితంలో గొప్ప కార్యం చేశాడండి. పాస్టర్ గారితో పని లేదా మీకు? చూస్తున్న అనుభవాలు, చేస్తున్న అనుభవాలు, అనుభవించిన అనుభవాలు. అందరితో మాట్లాడతారు కానీ పాస్టర్ గారితో మాట్లాడు. పాపం ఏం పగ చేయడు ఈయన. ఏం పాపం చేసుకున్నాడండి? గద్దిచ్చాడంట. ఎక్కడ? వాక్యంలో గద్దిచ్చాడు. అచ్చం నా గురించే మాట్లాడాడు ఈ రోజున. ఆయన మాట్లాడాడు అనుకుంటే తైలాభిషేకం వస్తుందంట నీ మీదకి. హల్లెలూయా. ఏ అభిషేకం వస్తుందంటండి? తైలాభిషేకం వస్తుందంట. కుటుంబాలు చూడండి. నానా, ఆ పెద్దోడి జోలి నాకు అనవసరం, నా ఆస్తి నాకు కావాలి. ఏమన్నాడండి? నా ఆస్తి నాకు కావాలి. పాడు చేసుకుంటావురా, ఆస్తి నీకెందుకురా? లేదు. ఆస్తి ఇస్తావా, చచ్చిపోమంటావా? తల్లిదండ్రులు ఎందుకు భయపడుతున్నారో తెలుసండి? స్పోర్ట్స్ బైక్ ఏంటండి, వెనమాల లేచిపోద్ది చూడండి, అది ఎంత ఎత్తి కూర్చుంటుంది. ఆడేమో ఎక్కడో ఇక్కడ ఉంటాడు, ట్యాంక్ మీద పడుకుని ఉంటాడు. వెనమాల ఎప్పుడు ఎక్కమాకండి, ఉంటారో ఓడతారో తెలియదు. అలాంటి బళ్ళ మీద సీట్ ఎలా ఉంటుంది? ఎత్తుగా ఉంటుంది. వాడు ఎక్కడ ఉంటాడు? పాపం భర్త అనుకో గౌక్కుని పట్టుకుంటాం. మన సీట్లు అయితే బాగానే ఉంటాయి. పడిపోయేటప్పుడైనా గౌక్కున పట్టుకుంటాం. పట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు. వాడు నడుము ఎక్కడ ఉంటుంది నాన్న? ఆడే మంచం మీద పడుకున్నట్టే. దేని మీద అండి? మంచం మీద పడుకున్నట్టే. నువ్వు కొండ మీద నుంచున్నట్టే. అక్కడ కొండ మీద నుంచున్నట్టే. కొండ మీద ఎగిరిపోతాడో ఉంటాడో కూడా తెలియకుండా తోలదు. ఎందుకంటే బండి కొంటావా, చావు అంటావా? ఇదే వేతన. అయితే ఏమి కక్కలేక మింగలేక, అయ్యా సగభాగం వస్తుందిరా ఆస్తిలో, బంగారంలో, వెండిలో, డబ్బులో. నీ ఆస్తి మొత్తం పోగు చేసి ఇచ్చేసాడండి. మొత్తాన్ని పట్టుకున్నాడు. ఆస్తిని పట్టుకున్నాడు, వెండిని పట్టుకున్నాడు, బంగారాన్ని పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడంట? అమ్మా ఎక్కడికి వెళ్ళాడరా? అది కూడా చెప్పండి. దూరదేశం వెళ్ళాడంట. ఏ దేశం వెళ్ళాడు? కొంచెం దీర్ఘం తీయండి అమ్మా.
ఇటు తమ్ముళ్ళు కొంచెం తీయండి. అంటే మాట్లాడితే ఏమొద్దంటే కొంచెం నేను కొద్దిగా మాట్లాడకుండా సైలెంట్గా ఇక్కడ కూర్చుంటా. ఇప్పుడు మీరు పాటలు పాడుతున్నారని ఒక్క కునుకొచ్చేస్తుంది, దెబ్బతో లేచి నుంచుంటాను అనమాట. ఇప్పుడు మీతో మాట్లాడిచ్చాను అనుకో, ఏ దేశం వెళ్ళాడంట? ఏ కొనంగుంట్లో బంద్ చేయలేదు ఆరాధన, ప్రార్థన పనికిరాలేదా? అక్కడ దుర్గారావు ఉండడు, బన్ను ఉండడు, బాబురావు ఉండడు, సీనుబాబు ఉండడు, గౌరీ ఉండదు, వెంకటేశ్వరం ఉండదు, నాగేశ్వరం ఉండదు. అక్కడ ఎంజాయ్ చేసినా అడిగాడు. ఇక్కడ తాగితే ఏమంటుంది వచ్చిన ఐశ్వర్యం గారు, రే ఆ చచ్చినోడు అక్కడ తాగుతున్నాడు రా, ఆడు అక్కడక్కడక్కడ ప్యాకెట్ ఆడుతున్నాడు రా అంటే, అందుకనే ఎవరికి కనబడకూడదు ఉండాలని దూరదేశం వెళ్ళాడు. డబ్బు అట్ట అనిపించింది. ఎక్కడికి వెళ్ళాలనిపించింది? దూరంగా వెళ్ళాలనిపించింది ఆ డబ్బు. వెళ్ళినాడు. మరి ఈగ బెల్లం ఉన్న కాడ ఏమొస్తానన్నా, ఈగలో చుట్టుముట్టాడతాయి అనమాట. జల్సా చేస్తున్నాడు, ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు, తాగుతున్నాడు, తింటున్నాడు, డ్యాన్సులు వేస్తున్నాడు, వేసులతో తిరుగుతున్నాడు, ఇష్టానుసారంగా తిరుగుతున్నాడండి, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడండి. కానీ కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అన్నమాట. ఒకానొక రోజున డబ్బంతా అయిపోయిందండి. ఫ్రెండ్స్ ఎవ్వరు రావట్లా, స్నేహితులు ఎవరు రావట్లా. పందులు ఏంటండి, పందులు మేస్తంటే పందులను తోచేసి ఆ ఇస్త్రాకులు ఎడదీసుకుని ఆ పొట్టు తినటానికి, ఆ వేస్ట్ తినటానికి చూస్తున్నాడంటండి. చూడండి, గమనించండి. నాయకుడు లేని జనులు ఎవరు లేరు నీకు? తండ్రి లేని కుటుంబాలు విచ్ఛిన్నంగా ఉంటాయి. గమనించండి. అంటే ఆర్థికంగా కుటుంబంలో తండ్రి అనుకోండి. ఎందుకంటే తండ్రి లేని వాళ్ళు ఉంటే అబద్ధం చేసుకోకండి. ఎందుకంటే మన యేసయ్యే తండ్రి అనుకోవాలన్నమాట అక్కడ. హల్లెలూయా. ఎవరండి? యేసయ్యే తండ్రిగా భావించుకోవాలన్నమాట అక్కడ. నాయకుడు లేని జనులు చెడిపోదురు. ఇప్పుడు ఆ తల్లి సాక్ష్యం చెప్పింది, నా కొడుకు బాగుండాలి, నా కొడుకులిద్దరు బాగుండాలి, నా కొడుకులిద్దరి వ్యాపారము బాగుండాలి. నాయకురాలు ఆ తల్లి సాక్ష్యం చెప్పింది. వెంకటేశ్వర గారు, నా భర్త బాగుండాలి, నాయకురాలు. కోటేశ్వరం గారు సాక్ష్యం చెప్పింది, నా భర్త చావు బ్రతుకులు ఉన్నప్పుడు బ్రతికించాడు, నాయకురాలు. అదే ప్రార్థన చేసే నాయకులు లేకపోతే కార్యం జరిగేదంటారా? కార్యం జరిగేది కదండి. దయచేసి గమనించండి దేవుని వాక్యాన్ని. అయ్యో, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, నచ్చినట్టు జీవిస్తున్నాడు, పందులు పొట్టు తిన్నాడు, వ్యసనపరుడు అయిపోయాడు. ఒక ఆలోచన వచ్చింది, అయ్యో నా తండ్రి దగ్గరికి వెళితే బాగుంటుంది, పట్టెడు అన్నం దొరుకుద్దని మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి బయలుదేరాడండి. హల్లెలూయా. తండ్రి దగ్గరికి వస్తుంటే చూశాడు తండ్రి ఆస్తిని పాడు చేశాడు, డబ్బుని పాడు చేశాడు, వెండిని పాడు చేశాడు, బంగారాన్ని పాడు చేశాడు. ఎవరు వెళ్తారండి ఇష్టంగా? పోరా చచ్చినోడా, రేయింబొగులు కష్టపడిన ఆస్తిని పాడు చేశావు, ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడిన ఆస్తిని పాడు చేసావు అంటావా? అంటాం. కానీ అంత దూరంలో ఉండగా నాయకుడు పరుగులు తీసుకుంటూ వెళుతున్నాడంట. హల్లెలూయా. నాయకుడు ఎలా వెళ్తున్నాడంటండి? పరుగులు తీసుకుంటూ వెళుతున్నాడంటండి. గబుక్కనెళ్ళే నాయకుడు ఆ కుమారుణ్ణి కౌగిలించుకున్నాడండి. ప్రశస్త వస్త్రాలు తొడిగాడు, పైనుంచి కింద దాకా. ఏం తొడిగాడండి? వస్త్రాలు తొడిగాడు, చేతికి ఉంగరం తొడిగాడు, కాళ్ళకి చెప్పులు తొడిగాడు, ముద్దు పెట్టుకున్నాడు, గుబ్బ మీద కౌగిలించుకున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు. మేకపోతులు తీసిరండి, గొప్ప విందు చేయండి అన్నాడండి. ఏం చేయమన్నాడండి? గొప్ప విందు చేయమన్నాడు. మేకపోతులు తీసుకొచ్చి ఎందుకు? పాడు చేసినందుక, వేసులతో తిరిగినందుక. తప్పు తెలుసుకుని తప్పు ఒప్పుకుంటే చాలా మంచిది. దాన్నే కప్పుపుచ్చాలంటే ఇంకో తప్పుని కప్పుపుచ్చాలన్నమాట. దాన్ని దాయటానికి ఇది మొదట్లోనే తుంచేస్తే ఏది ఉండదు.
అసలు ఏ బాధ ఉండదు. ఇటు నేను బాగు చేశాను చాలా, ఈ కార్డ్లెస్ మౌత్ అక్కడ దాకా వచ్చిద్ది. చాలా ప్రయాసపడి ఇక్కడ వాళ్ళు కూడా చక్కగా యనమాల వాళ్ళు కూడా పాటలు పాడాలని బాగు చేశారు. అది మొత్తానికి కొండల పాస్టర్ గారి ఇంట్లో పడేశారు సంపత్. ఏమైంది రండి, నేను మొత్తం అన్నీ పెడుతున్నా, ఆ వైరు పెడుతున్నా, ఈ వైరు పెడుతున్నా, చెప్పట్లా, ఎవరో చెప్పట్లా. సరే సంపత్ ఏమైంది రా అన్న, కింద పడేసాం మా ఇంట్లో అన్నాడు. ఒప్పుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే దాన్నే పట్టుకుని నేను రోజు దాన్ని వైర్లు నా టైం వేస్ట్ అయ్యేదన్నమాట. చెప్పాడు కాబట్టి సరిపోయింది. ఇది రావట్లేదండి, ఇది రావట్లేదు, నేనేం చేయలేదు కదా, దీన్ని రోజు వస్తుందిగా. చూడండి, గమనించండి, ఒప్పుకున్నాడు కాబట్టే ఏమైందండి, ఆ కుమారుడు ఒప్పుకున్నాడు కాబట్టే గొప్ప విందు చేశాడన్నమాట. హల్లెలూయా. ఒప్పుకుంటే ఇప్పటికైనా నీ తప్పు దేవుని రాజ్యంలో స్థానం ఉంటుందండి. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పటికైనా నీకున్న వ్యసనాలని మానేసినట్లయితే, నీకున్న దుర్వ్యసనాలని, నాకున్న దుర్వ్యసనాలని మానేసినట్లయితే ఇప్పటికైనా దేవుని రాజ్యంలో స్థానం ఉంటుందండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా దేవుని రాజ్యంలో స్థానం ఉంటుందండి. దేవుని రాజ్యంలో అవకాశం ఉంటుందండి. దేవుని రాజ్యంలో మంచి ధన్యత ఉంటుందండి. ఆయన మన మంచి నాయకుడు. ఎవరైనా యేసయ్యా. ఆయనే కన రాకపోతే మనం ఇలా కూర్చుని ఆరాధించేవాళ్ళం కాదు, మనకి క్షమాపణ ఉండేది కాదండి. చేర్చుకున్నాడు, గొప్ప విందు చేస్తాడు. చూడండి, తప్పిపోయిన కుమారుడి కోసం గొప్ప విందు ఎలా జరిగిందో పరలోకంలో కూడా గొప్ప విందు జరగబోతుంది. 12 గుమ్మాల మధ్యలో విందు జరగబోతుంది. 24 పెద్దల మధ్య విందు జరగబోతుంది. స్వచ్ఛమైన మార్గంలో విందు జరగబోతుంది. బంగారపు వీధుల్లో విందు జరగబోతుంది. కల్లోనా నిజంగానా? మరి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుడి పార్శ్వమున విందు జరగబోతుంది. ఆయన మన మంచి కాపరి. ఆయన మంచి కాపరి. ఏ గొర్రెని కూడా ఇడిచిపెట్టాలని చూడండి. ఒక గొర్రె కోసం లోయలోకి వెళ్ళాడండి. గొర్రెని తీసుకొచ్చుకున్నాడు. ఆ గొర్రెని బయటికి తీసుకొచ్చాడు, గాయాలు కట్టాడు, ఆ కట్లు వేశాడండి. 99 గొర్రెల్లో విడిచిపెట్టాడు దాన్ని అన్నమాట. హల్లెలూయా. ఎవరైనా మధ్యవర్తి, మంచి కాపరి, మంచి కాపరి. ఆయన వచ్చాడు కాబట్టి రక్తస్రావ రోగి బాగుపడింది. మంచి కాపరి వచ్చాడు కాబట్టి రక్తస్రావ రోగి బాగుపడింది. మంచి కాపరి వచ్చాడు కాబట్టి యాయిరు నవ్వుతా జీవిస్తున్నాడు. యాయిరు కుమార్తె బ్రతికింది. మంచి కాపరి వచ్చాడు కాబట్టే. చివరి దినాల్లో ఉన్నాము, ఆఖరి దినాల్లో ఉన్నాడు. యేసయ్య ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదండి. రేపు 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 అని వాయిదాలు వేయకండి. మధ్యవర్తి రానే వచ్చేసాడు. యేసుక్రీస్తు రానే వచ్చేసాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి దగ్గర నుంచి. ఎక్కడి నుంచి వచ్చాడండి? రైట్. తండ్రికి మనకి గ్యాప్ ఉంది. తండ్రి అంటే మరి ఆయన పరలోకంలో ఉన్నాడు. నిన్ను ఆదరించడానికి, నిన్ను కరుణించడానికి, నీతో మాట్లాడటానికి పరలోకం నుంచే మధ్యవర్తిని పంపించాడు. ఎవరైనా? యేసయ్య. అని గట్టిగా చెప్పండి. ఎవరండి? యేసయ్య. దావీదు కుమారుడైన యేసు. నా కళ్ళు కనిపించట్లేదయ్యా, ఊరుకో, కేకలేమాకో, అరవమాక అంటున్నారండి. చూడండి, ఎవ్వరి మాట వినలేదండి. యేసుక్రీస్తు 2 కళ్ళను ముట్టాడు. ఆ మధ్యవర్తిగా వచ్చాడు, నాయకుడిగా వచ్చాడు, కుమారుడిగా వచ్చాడు, అతన్ని బాగు చేశాడండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి నాయకుడు లేని జనులు చెడిపోదురు. తర్వాత మీ గురించి చాలా తక్కువ చెప్తాను, టైం లేదు కాబట్టి. ఇప్పుడు నాయకుడి గురించి అయిపోయింది. ఇప్పుడు ఎవరు? ఆలోచనకర్తలు. ఏం ఆలోచన చేస్తున్నారు మీరు ఇప్పుడు ఇక్కడ? మిమ్మల్ని ఆలోచనకర్తలు అనేకులుండుట అంత రక్షణే. మన మందిరం అంతా రక్షణే. ఎవరు మీరు? ఆలోచనక. ఎంతమంది ఉన్నారు? నెంబర్ అవసరంలా, అక్కడున్న పదం వాడండి. అనేకులు. ఎవరంటండి? అనేకులు. ఏం కలుగుద్దంట? రక్షణ. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటేనండి. అయ్యా,
సంఘ పరిచర్ని పెంచండి అయ్యా. ఎవరు ప్రార్థన చేసే ప్రార్థన ఇది? ఆలోచన కలిగేవాళ్ళు. ఈ సంఘం ఎందుకు పెరుగుతుంది, ఆ మందిరానికి ఎందుకు వస్తుంది అన్న వాళ్ళు ఎవరాళ్ళు? ఆలోచన లేనివాళ్ళు. ఒకటే ఒకటి గుర్తుంచుకోండి, ఈ మాట వీళ్ళంతా ఆలోచనకర్తలే. ఏమైనా ఆలోచన చేయాలి. ఇంకా నలుగురు వచ్చారు, ఇంకా నలుగురిని మేము ఎలా పోగు చేయాలి, ఇది ఆలోచన. లేకపోతే వచ్చిన నలుగురిని ఆమెకే ఎత్తున్నాడు, ఆమెని మందిరానికి రానికుండా చేయాలి. ఎట్లా చేయాలి? ఇందాక చెప్పే కదా, నేను దేంతోనండి గమనించండి, జాగ్రత్తగా ఉన్న. రైట్, ఇది మందిరంలోనండి. ఆలోచన కలిగిన ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణ. నీ కుటుంబంలో ఆలోచన చేయకపోతే నీ పిల్లలు ఎటుపోతారో కూడా తెలీదు. కాలేజీకి పంపిస్తున్నావు, బ్యాగ్ ఇచ్చి బస్సు వస్తే నాకెందుకు రాకపోతే నాకెందుకు స్కూల్ అనమాట 5 వరకు ఉండిద్ది. తాగేసి ఆ మంచం తీయాలనే ఆలోచన కూడా ఒకసారి గమనించండి. భర్త బాగా పనిచేసి బాగా పనిచేసి కష్టపడో, స్ప్రే చేసో, టాపీ పని చేసో, లేకపోతే పొలంలో మందేసో, కోళ్ళ దగ్గర ఉండో, పాలు పోసో కష్టపడి వస్తాడండి. కష్టపడి కాళ్ళు కడుక్కుని ఒక్క ముద్ద అన్నం తిందామని 1:30కో 2:30కో వస్తే ఏం చేస్తాం? ఆయన్ని పిల్ల ఫీజు కట్టాలి. ఏం కట్టాలంటండి? అది సందర్భమేనా? ఆడ గుండుల్లో రాయి పడుతుంది, ఆకలి ఉంటుందా? ఏమడిగింది పాపం? గంబగా ఒక ముద్దాండం తిందాం అనుకున్నాడండి. ఏమందండి? మంచి మాటే, ఫీజు కట్టాలి. కానీ ఎప్పుడు అడగాలి? అది ఏం లేదు, కొద్దిగా మెమరీ పెట్టండి అమ్మ చాలు. కొద్దిగా రాగానే కడుపు నిండా అన్నం పెట్టిన తర్వాత కూర్చుని ప్రేమగా పలకరించి ఏమండి అనండి ఒకసారి. ఏమైపోతాడు? అక్కడ ఏదో సౌండ్ వినపడింది. ఏంటండి? అయితే మన పాపకి ఫీజు కట్టాలంటే నేను ఏదో రకంగా చూస్తానమ్మా అంటాడండి. ఈ అన్నం లేదు, ఏమీ లేదు, 4 కేకలు వేస్తాడు ఇసురు మీద. అడవుడి అక్కడ గందరగోళం, ఏమి లేదు అక్కడ. ఆలోచన, సంఘంలో ఆలోచన ఉండాలండి. ఎప్పుడు చూసినా ఎక్కడ గొడవలు ఇప్పుదాం ఆ సంఘంలో. ఎప్పుడు పరలోకం ఉంటుంది నీకు? అవన్నీ చూద్దాం. భోజనాలు పెట్టే కాడ పెద్ద విద్వాంసులు లేపాలని రెడీగా కూర్చుంటారు. ఏం కావాలి, ఏం కోరుకున్నాడు దేవుడు? ఆలోచన అండి. అది ప్రశాంతంగా చేస్తే బాబు చూడకపోవచ్చు, చెల్లి చూడకపోవచ్చు, గౌరీ చూడకపోవచ్చు, బన్ను చూడకపోవచ్చు, దేవుడు చూస్తాడండి. ఈ కార్యక్రమం ప్రశాంతంగా చేయాలి. ఏం కలిగి ఉండాలి? ఆలోచన కలిగి ఉండాలి. సంఘంలో ఆలోచన కలిగి ఉంటేనే ఆశీర్వాదకరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. కుటుంబంలో ఆలోచన కలిగి ఉండాలి, బిడ్డల పట్ల ఆలోచన కలిగి ఉండాలి, భర్త పట్ల ఆలోచన కలిగి ఉండాలి, భార్య పట్ల ఆలోచన కలిగి ఉండాలి. ఆలోచన కలిగి ప్రార్థన చేయకపోతే ఆ కుటుంబం చూడండి ఏమవుతుందండి? ఏమవుద్ది? విచ్ఛిన్నంగా ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆలోచన కలిగి ప్రార్థన చేయండి, దేవుడు ఘనకార్యం. ఆలోచన లేకే ఆయన్ని టార్చర్ పెట్టింది. ఏం చేసింది? నువ్వు సర్దుకో, నేను ఈ మూట నీ నెత్తి మీద పెడుతున్నాను, ఈ మూట మొయ్యమంది. ఆయన మొయ్యమంద కాకుండా ఆ 2 పిల్లల్ని కూడా రెడీ చేసింది. ఏమి లేదు, ఆలోచన లేదు. గడిచినా గడవపోయినా ఉందాము, మంచి రోజులు వస్తాయి, వర్షం పడద్ది, పంటలు పండుతాయి, వెయిట్ చేద్దామన్న ఓర్పు కూడా లేదు. ఇక్కడ గడవట్లేదు, అక్కడికి వెళ్దాము, అక్కడ గడవట్లేదు, ఇక్కడికి వద్దాము. ఆమె తిట్టింది, ఏమి ఇంటి పక్కన నేను ఉండను. ఏం లేదు, ఆలోచన లేదు. అక్కడ ఉండదా తిట్టామా? ఆ ఇంటి పక్కన ఉండదా? ఎక్కడ కూడా ఉంటారు. మనకి ఎక్కువ ఉంటారు. ఇంకా ఎవరికి? మనకి ఎక్కువ ఉంటారు. ఇంకా ఎందుకని? మనం తిరిగి రిప్లై అంత ఘాటుగా ఇవ్వాలి. ఇస్తాం కానీ అంత ఘాటుగా ఇవ్వము. అంత ఘాటుగా ఇవ్వాలంటే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ పాత చరిత్రలోకి వెళ్ళాలి. పాత చరిత్రలోకి వెళ్తే మళ్ళీ ఇది పట్టుకోవడం కుదరదు మళ్ళీ. అందుకనే దేవుని సన్నిధిలో ఏం కలిగి ఉండాలండి? ఆలోచన కలిగి ఉండాలి. ఆలోచన కలిగి ఉంటే అనేకులు
రక్షణ అంట. ఇక్కడ ఉందండి రక్షణ. దయచేసి మీరు రక్షిస్తారు, ఏం చేస్తారు, చాయిస్ అంతా మీ చేతిలోనే ఉంది. కుటుంబాన్ని రక్షిస్తారో ఏం చేస్తారో మీ చేతిలోనే ఉంది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. నాయకుడు లేని జనులు చెడిపోదురు. హల్లెలూయా. నాయకుడు లేని జనులు చెడిపోవుదురు. అందరూ అనండి చెల్లి, మీరు కూడా. నాయకుడు లేని జనులు. అయితే సేవకుడు కావాలి. నన్ను అని అనుకోకండి. యేసయ్య ఇక్కడ ఉంది. ఎవరండి? యేసయ్య మనకు కావాలి. యేసయ్య మీ ఇంట్లో ఉంటే అద్భుతం జరుగుద్ది, ఆశ్చర్యకార్యం జరుగుద్దండి, గొప్ప మేలు జరుగుతాయి అన్నమాట మీ ఇంట్లో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నాయకుడు లేని జనులు చెడిపోదురు. ఆ గ్రామంలో గ్రామ సర్పంచి లేకపోతే గ్రామ సర్పంచ్ గారికి చెప్పుకుంటాం బాధ. ఆ పట్టణంలో ఎమ్మెల్యే గారు లేకపోతే ఆ బాధ ఎమ్మెల్యే గారికి చెప్పుకుంటాం వెళ్ళి, అయ్యా మాకు రోడ్డు కావాలి, డ్రైనేజీ కావాలి. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి లేకపోతే ఎవరికి చెప్తాం? అలాగే దానికన్నా ప్రాముఖ్యమని చెప్తాను. ఇప్పుడు చెప్పండి ఆమేనని. యేసయ్య లేకపోతే మన జీవితాలు అధోగతిగా ఉంటాయి. యేసయ్య ఉంటే అద్భుతంగా దీవించబడతాయి. నాయకుడు ఉంటే అద్భుతంగా దీవించబడతాం. అట్టి కృప మీ కుటుంబాలకి నా దేవుడు దయచేనుగాక. నాయకుడు లేని జనులు చెడిపోదురు. దేవుడు మనకు నాయకుడిగా నిలిచాడు. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. రైట్, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.